బ్రో మనం ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్? సినిమా డైలాగ్ చెప్దాం, ఎవరు చెప్పలేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. సరే సరే, ఫస్ట్ నువ్వే. నువ్వు ఏడిస్తే నేను చంపేస్తాను. బోత్ ఆర్ నాట్ సేమ్. జై. उसके बारे में हमें ऑलरेडी बोल दिया. ఆల్రెడీ క్యాషన్ కియా. రే బుద్ధుందా బుర్రుందా? దేశం కాలిపోతుంటే మీరు సినిమా డైలాగులు చెప్పుకుంటారా? ఏమైంది బ్రో? ఇన్ని రోజులు గ్యాస్ సిలిండర్ షార్టేజ్ వచ్చింది, కానీ ఇప్పుడు పెట్రోల్ కూడా షార్టేజ్ వచ్చింది. షార్టేజ్ అంటే సిలిండర్ చిన్న అయిందా? పెట్రోల్ బంక్ నుంచి అయింది. షార్టేజ్ అంటే చిన్నగా అయ్యేది కాదు. లేదు, ఇంకా పెట్రోల్ లేదు, గ్యాస్ లేదు. ఎందుకు లేదు? మా ఇంట్లో సిలిండర్ నిండుగా ఉంది. నా బైక్లో 100 రూపాయలు పెట్రోల్ ఉంది. అవి అయిపోతే తెలుస్తుంది, అవి ఇంకా మీకు దొరకవు ఇంకా ఎప్పటికీ. అవెందుకు దొరుకుతాయి బ్రో? మనమే తెచ్చుకోవాలా? సిలిండర్ కావాలంటే ఫిల్లింగ్ స్టేషన్కి పోవాలా, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ బంక్ పోవాలా, అంతే తప్ప అవెందుకు మనకు దొరుకుతాయి? దొరకడం అంటే రోడ్డు మీద రూపాయి బిల్ల దొరికినట్టు కాదు. ఇరాన్కి ఇజ్రాయెల్కి గొడవ అవుతుంది కదా, అందుకే మనకి ఇక్కడ పెట్రోల్ ఉండదు, గ్యాస్ ఉండదు. ఏంది ఆ రోజు ఇంకా ఉంది? మొన్న కేపాల్ వేసి సెటిల్మెంట్ చేసినాడు కదా, ఆ కేపాల్ చెప్తామని ఇంటలేరా? పెద్దలంటే భయం లేకుండా పోయింది బ్రో. సర్లే వదిలేయండి. ఏంటి బ్రో? కేపాల్ చెప్తే వింటలేనంట చూడు. అదే చూస్తున్నా, చూసి నాకు ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మనం ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ చేద్దాం. ఈ టైంలో కానీ మనం పెట్రోల్ బంక్ బిజినెస్ స్టార్ట్ చేస్తే సెట్ ఇంకా మన లైఫ్. పెట్రోల్ లేదన్నప్పుడు మనం పెట్రోల్ బంక్ ఎట్లా పెడతాం బ్రో? అదే కదా ట్రిక్. మనం ఎలాగోలా పెట్రోల్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసినామనుకో, సెటిల్ ఇంకా మన లైఫ్. అదే ట్రిక్. ఐడియా బాగుంది బ్రో, కానీ పెట్రోల్ బంక్ పెట్టాలంటే 10వ తరగతి పాస్ అయ్యండి అలా. 10వ తరగతి కాదు బ్రో, పెట్రోల్ బంక్ అంటే పెద్ద బిజినెస్. మినిమం 8th క్లాస్ పాస్ అయ్యండి. పాస్ కాదు, ఫెయిల్ అయ్యి ఉండాల. ఫీలా? ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఇంటర్ ఫెయిల్ అయినాడు కాబట్టి అంత పెద్ద పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసినాడు. కాబట్టి మనం కూడా ఫెయిల్ కావాలా? అరే నేను అనవసరంగా ఇంటర్ పాస్ అయినా బ్రో, లేదంటే ఈ పాటికి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యేటోని. అవును బ్రో, నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం సబ్జెక్ట్లో పాస్ అయినాం కాబట్టి లైఫ్లో ఫెయిల్ అయినాం. సరే ఏం పర్లేదు, మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా నెల రోజుల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతాం. నెల రోజుల అంత లాగ్ ఉండకూడదు బ్రో, 2 రోజుల్లో సక్సెస్ అయిపోవాలా బ్రో. మరి 2 రోజులు అంటే ఎట్లా? బిజినెస్ అన్నాక ఒప్పుకుండాలా, వారం అయితే ఓకే. సరే, ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేయండి. సరే, ఫోన్ చేసి రమ్మనండి ఇప్పుడే. నాకెందుకు ఫోన్ చేసినావు? నాకు తెలిసింది నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు? నాకు తెలిసిన నువ్వే. మనకి మనం తప్ప ఇంకెవరు తెలియదు. సర్లే, ఏం పర్లేదు. మన ముగ్గురం పెట్రోల్ బంక్ పోయి 3 బండ్లలో 100 పెట్రోల్ తీసుకొని వస్తాం. అట్లా తెచ్చిన పెట్రోల్ని మళ్ళీ బయటకు తీసి మనమే ప్రజలకు అమ్మేతాం. 300 పెట్రోల్ 3 బైకులకి ఎందుకు బ్రో? ఒక బైక్ ఓపిస్తే అయిపోయా. సపరేట్ బండ్లకు పెట్రోల్ ఓపిస్తే ఎక్కువ వస్తుంది బ్రో. బాటిల్లో తీసుకొద్దాం, ఇంకా ఎక్కువ వస్తుంది. సరే పోదామా మరి పెట్రోల్ బంక్కి? పోదాం, కానీ నాతో 100 రూపాయలు లేవు బ్రో. ఎంత ఉండయి? 1000 రూపాయలు ఉన్నాయి బ్రో. మనకు కావాల్సింది 300. నీతో ఎంత ఉండయి? 2000 ఉన్నాయి. అరే మనకు కావాల్సింది 100 రూపాయలే. ఇప్పుడు బ్యాంక్లో లోన్ తీసుకుందాం. లోనా? అదే మనం పెట్రోల్ బంక్ స్టార్ట్ చేస్తున్నాం కదా, లోన్ తీసుకుందామని. బ్యాంకులో లోన్ అంటే మళ్ళీ మనం సరిగ్గా ఈఎంఐ కట్టకుంటే మన బంకు క్లోజ్ చేస్తారు. వద్దు బ్రో, మనం బయట 500 వడ్డీకి 300 అప్పు తీసుకుందాం. బంకు స్టార్ట్ చేసిన సంవత్సరం రూపాయల మొత్తం కట్టేద్దాం. సరే, నాకు ఓకే. నాకు కూడా ఓకే. ప్లాన్ చెప్పు బ్రో. అదే మనం ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఒక చెట్టు కింద టెంట్ వేసుకొని పెట్రోల్ అమ్మడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బయట లీటరు 120 రూపాయలు ఉంది కాబట్టి మనం 20 రూపాయలకే పెట్రోల్ అమ్ముదాం. ఎందుకంటే ఫస్ట్ మనం కస్టమర్స్ని రాబట్టుకునాలా. వాళ్ళు మనకి బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు సడన్గా పెట్రోల్ రేట్ పెంచేద్దాం. కరెక్టే, మన ఊళ్ళో టిఫిన్ 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 30 అయింది. అదే మనం ఆ టిఫిన్ రేటుకే పెట్రోల్ అమ్ముదాం. బాగా అలవాటు అయిపోయిన తర్వాత పెట్రోల్ రేటు పెంచితే అయిపోయా, ఎవరు అడగరు. సరే, కానీ సడన్గా రేట్లు ఎక్కువైతే ప్రజలు ధర్నాలు చేస్తారు కదా. అవును కదా, ప్రజల్ని కంట్రోల్ చేయనిక మన దాంట్లో ఒక రాజకీయ నాయకుడు ఉండాల. బ్రో నేనైతే రాజకీయ నాయకుడు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందే? ఉంది బ్రో, నేనే రాజు నేనే మంత్రి మూవీ 4 సార్లు చూసిన. లీడర్ సినిమా 4 సార్లు చూసిన బ్రో. జాతిరత్నాలు సినిమా 10 సార్లు చూసిన. ఫస్ట్ 2 సినిమాలోకే, కానీ జాతిరత్నాలు ఎందుకు? ఏంది బ్రో అంత మాట అంటావు? ఆ సినిమా మొత్తం రాజకీయమే, ఏదో కొంచెం కామెడీ ఉంది అంతే. అవును బ్రో, అందులో మినిస్టర్ కష్టపడి క్రికెట్లో గోల్ కీపర్లాగా పనిచేసి స్పోర్ట్స్ మినిస్టర్ అవుతాడు. అయితే ఓకే, మనలో అలాంటి సినిమాలు నువ్వు ఎక్కువ చూసినావు కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయిపో. కానీ మనకు ఎక్కువ టైం లేదు, నువ్వు రేపే మినిస్టర్ అయిపోలా. రేపేనా? రేపంటే కష్టం బ్రో. రాజకీయం అంటే మాటలు కాదు బ్రో. మినిస్టర్ కావాలంటే కనీసం ఒక వారం రోజులు కావాలా. సరే బ్రో, నువ్వు వారం రోజుల్లో మినిస్టర్ అయిపో. అప్పుడు పెట్రోలు మనదే, పవరు మనదే.